రైతన్నల అరిగోస ఇంకా కళ్ళాల్లోనే వరిధాన్యం వర్షాలతో తడిసి ముద్దై మొలకెత్తున్న వైనం సరైన సౌకర్యాలు లేక నష్టాలూబిలో రైతులు ఈ నష్టానికి బాధ్యులు ప్రభుత్వమా అధికారుల గన్నీ బ్యాగులు లారీలు గోదాంల కొరత ప్రభుత్వ ప్రకటనలకు వాస్తవాలకు పొంతనేది సీఎం మంత్రుల మాటను పట్టించుకొని అధికారులు ఇప్పటికే రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం వ్యతిరేకత పెరగటం కాదు పీక్స్కి వెళ్ళిపోయింది రైతుల్లో చివరి ధాన్యం వరకు కొంటా అని చెప్పారు ప్రభుత్వం వాళ్ళేమో కానీ ఇక్కడ మనం గ్రౌండ్ లెవెల్లో చూస్తే కాసేపు తేమ ఉందంటారు కాసేపు బియ్యం గింజ సైజు తేడా ఉందంటారు ఖాళీ లేదంటారు కరెంటు పోయిందంటారు వాట్ ఎవర్ రీజన్స్ చెప్పి 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 అట్లా ఉంచేసి వాటిని కళ్ళాలోనే పెట్టి వర్షం పడి కొన్ని చోట్ల అయితే మొలకలు కూడా వచ్చేసినాయి తెలుసా ఆ రైతు పరిస్థితి ఎలా ఉంటుంది మొలకలు వచ్చినాయి చాలా చోట్ల ఎంత వ్యతిరేకత ఉందంటే ప్రభుత్వం మీద వీళ్ళంతా నిజంగా అదే సినిమాలో అన్నట్టు వీళ్ళు అధికారులు కానీ ప్రభుత్వ నాయకులు కానీ కనపడితే కొట్టే పరిస్థితిలో ఉన్నారు రైతులు తెలుసా ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కల్లాల వద్ద పడిగాపులు అధికారులు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు ధాన్యం తరలిస్తారో తెలియదు ప్రభుత్వ పెద్దలు మాత్రం ధాన్యం కొనుగోలులో రికార్డు అంటున్నారు క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి 2 మాసాలు గడుస్తున్న స్పందన కరువు ఒక్కసారి వాతావరణంలో మార్పులు కురుస్తున్న వర్షాలు కళ్ళెదితే తడిసిపోతున్న వైనం కళ్ళాల్లోనే మొలకెత్తున్న ధాన్యం కుప్పలు రైతుల గుండెల్లో కన్నీరు తుడిచేదెవరు రైతులను ఆదుకునేదెవరు ఈ అలసత్వానికి కారణం ప్రభుత్వ పెద్దల అధికారుల 100% ఇప్పుడు అధికారులు తప్పు చేసిన నాయకులను తిట్టుకుంటారు ప్రజలు 100% అధికారులతో పని చేయించాల్సిన బాధ్యత మీది రైతు వీటికి వెళ్ళి అక్కడ ధాన్యం కొనుగోలు సరిగ్గా అవుతున్నాయా లేదా ఏమన్నా లేట్ అవుతుందా ఎందుకు లేట్ అవుతుంది ఏంటి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మీది అధికారులు చేసిన తప్పు మీ ప్రభుత్వానికి శాపాలుగా మారుతుంది గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా డ్యామేజ్ జరిగిపోతుంది గ్రౌండ్ లెవెల్లో తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండుతుంది ప్రభుత్వం కూడా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుంది గత ప్రభుత్వాలకు మించి మేము ధాన్యం కొంటున్నాం రైతులకు సరైన సమయంలో డబ్బులు ఇస్తున్నాం బోనసులు ఇస్తున్నాం ఇలా అనేక ప్రకటనలు మనం నిత్యం టీవీల్లో పేపర్లో ప్రభుత్వ పెద్దలైన మంత్రుల నోటి నుండి వింటూనే ఉన్నాం కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి అటు రైతులు పండించిన ధాన్యం నేటికి అనేక ప్రాంతాల్లో కల్లాలో దర్శనమిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కాస్త నీళ్ల పాలవుతుంది కళ్ళెదుటే వర్షపు నీటికి ధాన్యం తడిసిపోతున్నా రైతులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి కనీసం అండి కోల్డ్ స్టోరేజీలు లేవు కనీసం ఈ గన్నీ బ్యాగులు ఉంటాయి కదా అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది మన వాళ్ళు అవి కూడా లేవంట స్టాక్ ముఖ్యంగా మద్దతు ధరతో పాటు 500 బోనస్ కూడా ప్రకటించిన నేపథ్యంలో చాలామంది రైతులు పండించిన ధాన్యంను ప్రభుత్వం విక్రయించేందుకు సిద్ధమయ్యారు పంటలు కోసిన రైతులు ధాన్యాన్ని కళ్ళాల్లో పోసి నెలలు గడుస్తున్నా వాటిని కొనేందుకు అధికారులు ధాన్యం తరలించకపోవటం రైతుల పాలిట శాపంగా మారింది ఇప్పటికే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలు వేగం చేయాలని అధికారులను ఎన్నిసార్లు ఆదేశించినప్పటికీ అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన అధికారుల్లో మాత్రం ఏ మార్పు లేదు ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు జరగట్లేదు ముఖ్యంగా రైతులు పండించిన ధాన్యంను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంపై ప్రభుత్వంకు మరింత మైనస్ అవుతుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన నెగిటివిటీ ఉంది భయంకరమైన నెగిటివిటీ ఉంది ఏ పథకం కూడా వాళ్ళు సరిగ్గా పూర్తి చేయలేకపోయారు అన్నిట్లో ఫెయిల్ అవుతున్నారని చెప్పి వాళ్ళపైన చెడ్డ పేరు ఉంది ఈ సమయంలో మళ్ళీ ఇలాంటిది తీసుకొచ్చి మీరు ఈ ధాన్యం కొనుగోలు చేయకపోతే మరింత నెగిటివిటీ వచ్చింది కదా మీ పైన ఇదిగో ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన గన్నీ బ్యాగులు టార్పాలిన్ల ఏర్పాటు ధాన్యం తరలింపుకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు యాసంగి పంటల కాలం ముగిసి 2 నెలలు అవుతున్నా కూడా చాలా గ్రామాల్లో మార్కెట్ యార్డుల్లో ధాన్యం రాసులు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి వాతావరణ శాఖ కూడా ఈసారి ముందస్తు మన అదృష్టం ఏంటంటే ఈసారి దీని అదృష్టంలో మనం బాధపడాలో తెలియదు కానీ ముందస్తు ఎప్పుడు లేనిది 75 సంవత్సరాలు లేనిది ఈసారి 10 రోజులు ముందుగానే మనకి నైరుతి పనులు వచ్చేసినాయి 75 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదంటే ఇలా ఇప్పుడు జరిగింది మనకి ఇక్కడ చూస్తే ఈ ధాన్యం కొనుగోలు సెంటర్ దగ్గర మన బస్తాలు కుప్పలు ధాన్యం కూడా ఉండిపోయింది
వర్షానికి వాటిల్లో మొలకలు కూడా వచ్చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇంకా వాటిని ఎవరు కొంటారు? ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు మాత్రం వేగం పెంచకపోవడంతో పరిస్థితి ప్రస్తుతం హృదయ విదారకంగా మారింది. ఇప్పటికే రైతు ధాన్యం కుప్పపై చనిపోగా మరికొంతమంది రైతులు ధాన్యం కుప్పలపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ధాన్యం కుప్పలను కావాల్సిన మేర టార్పాలను అందించడం అధికారులు విఫలమయ్యారు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో రైతులు పోసిన ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసి మొలకెత్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు గోడుమంటున్నారు. వర్షాల కారణంగా అయిన ధాన్యం కాస్త తడిసి ముద్దయిపోయిందని ఇప్పుడు ఈ ధాన్యంను కొనేది ఎవరు తమకు దిక్కున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 కాలం పాటు కష్టపడి పండించిన ధాన్యం ఇలా కళ్ళ ముందే తడిసిపోతే మేము నష్టపోవాల్సి వస్తుందని, ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం ధాన్యం కొనుగోలు చేసి వాటిని తరలించడంలో వేగం మాత్రం పెంచట్లేదు. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా వరిధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ అలసత్వం చాలా స్పష్టంగా కనిపిస్తుందని మండిపడుతున్నారు. నెలలు గడుస్తున్న ధాన్యం తరలింపు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నేడు రైతులు నష్టపోయారని వారు విమర్శలు చేస్తున్నారు. ప్రణాళికలు లేకుండా ప్రభుత్వం వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వరి ధాన్యంను కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యంతో పాటు మొలకెత్తిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి ధాన్యం కొనుగోలు విషయంలో సరైన చర్యలు తీసుకొని వెంటనే పొలాల్లో ఉన్న ధాన్యం కుప్పలను ఖాళీ చేయకపోతే రైతులు మరింత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. రైతులు మరింత తీవ్రంగా నష్టపోయే ప్రమాదంతో పాటు ఈ చెడ్డ పేరు ప్రభుత్వానికి అతిపెద్ద మైనస్గా మారుతుంది. ఇప్పటికే రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మిగతా పథకాలు చెప్పినట్టు టైంకి ఇవ్వలేదనే కాంగ్రెస్ పార్టీపై ఒక మచ్చబడిపోయింది. ఇదే కొనసాగితే, ఇదే పరిస్థితి ఉంటే మాత్రం రేపు రాబోయే ఈ జూన్ ఎండింగ్, జూలై ఫస్ట్ వీక్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెడతా అని చెప్తున్నారు. ఈ టైంలో కూడా ఇదే కంటిన్యూ అయితే 100కి 1000% కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది. డౌట్ లేదు దాంట్లో.